బాలీవుడ్ మరో గొప్ప నిర్మాతను కోల్పోయింది. ఒకప్పటి స్టార్ ప్రొడ్యూసర్ ప్రతాప్ ఆర్ట్ ప్రొడక్షన్స్ అధినేత కోటిపల్లి రాఘవ హైదరాబాద్లో గుండెపోటుతో రాత్రి మృతి చెందారు. సినీ పరిశ్రమకు దర్శక దిగ్గజాలను పరిచయం చేశారు కె రాఘవ. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. రాత్రి 9 గంటల ప్రాంతంలో జూబ్లీహిల్స్ అపోలో ఆసుపత్రిలో కన్నుమూశారాయన. సినీ రంగంలో అంచెలంచెలుగా ఎదిగారు కె రాఘవ. 15 ఏళ్ల వయసులోనే ఇంటి నుంచి పారిపోయి చెన్నై చేరిన రాఘవ సినిమా పరిశ్రమలో పలు విభాగాల్లో పరిచయం చేశారు. తొలి దశలో ఆఫీస్ బాయ్గా, లైట్ మెన్గా, కెమెరా ట్రాలీ ఫుల్లర్గా, ప్రొడక్షన్ మెన్గా పనిచేసిన రాఘవ నిర్మాత బిఏ సుబ్బారావు వద్ద అసిస్టెంట్గా పనిచేసి ఆ తరువాత నిర్మాతగా మారారు. ప్రతాప్ ఆర్ట్ ప్రొడక్షన్లో రాఘవ తాత మనవడు సినిమా నిర్మించారు. ఈ సినిమాలో దిగ్గజ హాస్య నటుడు రాజబాబు హీరోగా, తాతగా ఎస్వి రంగారావు నటించారు. ఆ చిత్రం అప్పట్లో పెద్ద హిట్. కథే హీరోగా నమ్మి ఆయన పలు చిత్రాలు నిర్మించారు. ప్రతాప్ ఆర్ట్ ప్రొడక్షన్స్ లో జగత్ కంత్రీలు, జగత్ కిలాడీలు, జగత్ జట్టీలు, సంసార సాగరం, తూర్పు పడమర, చదువు సంస్కారం, ఇంట్లో రామయ్య, వీధిలో కృష్ణయ్య, అంతులేని వింత కథ, సూర్యచంద్రులు, తరంగిణి, ఈ ప్రశ్నకు బదులేది, యుగకర్తలు, అంకితం, నారద వినోదం వంటి సూపర్ డూపర్ హిట్స్ ఉన్నాయి. నారద వినోదంలో ఎస్వి రంగారావుని కౌబాయ్గా చూపించారు. సీతాపతి సంసారం సినిమాని హిందీలో రీమేక్ చేశారు రాఘవ. తెలుగు, హిందీనే కాదు, తమిళ్లో మైనర్ మా పిల్లై సినిమాను నిర్మించి అజిత్ను హీరోగా పరిచయం చేశారు. చిత్ర భాగస్వామిగా సుఖదుఖాలు సినిమాకు ఎస్పి బాలసుబ్రహ్మణ్యానికి అవకాశమిచ్చారు. మేడంటే మేడ కాదు అనే గేయం ఎస్పి బాలు పాడిన తొలి సాంగ్. సూర్యచంద్రుల్లో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చెల్లెలు ఎస్పి వసంతచే మల్లెలు పూచే చల్లని వేళ అనే గాయం పాడించారాయన. ఎన్నో పురస్కారాలు, అవార్డులు ఆయన్ను వరించాయి. ఈయన నిర్మించిన తాత మనవడు సినిమాకు నంది అవార్డు, 1973లో సంసారం సాగరం సినిమాకు నంది అవార్డు లభించింది. 2012లో రఘుపతి వెంకయ్య చలనచిత్ర అవార్డును అప్పటి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి చేతుల మీదుగా అందుకున్నారు. అక్కినేని జీవిత సాఫల్య పురస్కారం రాఘవ ఇచ్చి సత్కరించారు. తెలుగు తెరకు ఎందరినో పరిచయం చేశారు ఈయన. తాత మనవడు సినిమాకు దర్శకుడిగా దాసరి నారాయణరావుని పరిచయం చేశారు. ఇంట్లో రామయ్య, వీధిలో కృష్ణయ్య చిత్రానికి కోడి రామకృష్ణకు డైరెక్టర్గా అవకాశం ఇచ్చారు. ఇదే సినిమాలో గొల్లపూడి మారుతిరావుని, తూర్పు పడమరలో మాధవిని, జగత్ కిలాడీల్లో రావు గోపాలరావుని, తరంగణి సినిమాలో సుమన్ భానుచందర్ను తెలుగు తెరకు పరిచయం చేశారు. పోరాట సన్నివేశాల్లో ఎన్టీఆర్ కు డూప్గా నటించారు. ఇన్ని సినిమాలు చేసిన రాఘవ అసలు చదువుకోలేదు. కేవలం కథను నమ్మి సినిమాలు నిర్మించేవారు. నిర్మాత రాఘవకు కుమారుడు ప్రతాప్, కుమార్తె శాంతి ఉన్నారు. 3 నెలల క్రితమే భార్య చనిపోయారు. దాంతో దిగులుతో అనారోగ్యం పాలయ్యారాయన. జూబ్లీహిల్స్ లోని మహాప్రస్థానంలో కె రాఘవ అంత్యక్రియలు నిర్వహిస్తామని కుటుంబ సభ్యులు చెప్పారు. కె రాఘవ గారండి, ప్రతాప్ ఆర్ట్ ప్రొడక్షన్స్ అని చాలా సంవత్సరాల క్రితం చెన్నైలో ఉండేవాళ్ళం. ఆయన అకాలంగా ఇప్పుడు హార్ట్ అటాక్తో చనిపోయారు. హైదరాబాద్లో చనిపోయారండి. ఇవాళ అపోలో హాస్పిటల్ నుంచి ఇంటికి తీసుకొచ్చామండి. ఎన్నో సినిమాలు, ఎన్నో విజయవంతమైన సినిమాలు తీశారు. తాత మనవడు చిత్రం ద్వారా దాసనారాయణరావు గారిని, ఇంట్లో రామయ్య, వీధిలో కృష్ణ సినిమా ద్వారా కోడి రామకృష్ణ గారిని ఫస్ట్ తెలుగు తెరకు పరిచయం చేసిన నిర్మాత అండి. ఇద్దరు కూడా అగ్ర దర్శకులుగా 100 సినిమాలు పూర్తి చేసిన దర్శకులు అయ్యారు. అదేలాగా చాలామందిని, మాధవి గారిని, రావు గోపాలరావు గారిని, ఇంకా గొల్లపూడి మారుతిరావు గారిని ఇంట్లో రామయ్య, వీధిలో కృష్ణ సినిమాలు ఇలాగ ఫస్ట్ జగత్ జట్టీలు, జగత్ జంత్రీలు, జగత్ కిలాడీలు అని ఎస్వి రంగారావు గారిని కౌబాయ్ స్టైల్లో చూపించిన ఫస్ట్ నిర్మాత ఈయనేనండి. అంత్యక్రియలు బహుశా రేపు సాయంత్రం కానీ ఎల్లుండి పొద్దున కానీ ఇంకా కొంతమంది రిలేటివ్స్ రావాల్సి ఉన్నాయి.
ఇక్కడ హైదరాబాద్లోనే మహాప్రస్థానంలో చేస్తామండి జూబ్లీహిల్స్లో. ఆయన బాగానే ఉన్నారు, కానీ ఏదో సడన్గా కొంచెం శ్వాస కొంచెం బాధపడుతున్నట్టు అనిపిస్తే తీసుకెళ్ళాం హాస్పిటల్కి. తీసుకెళ్ళిన తర్వాత అక్కడ డాక్టర్లు ఆల్రెడీ వచ్చేటప్పుడే తీసుకెళ్ళిన ముందే ఇంట్లోనే అయిపోయిందని చెప్పి